హల్లెలూయా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి. నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును.
గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా. నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సారపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక. సారపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక. ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగునా. ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగునా. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా,
పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా
సంగముగా అన్ని వేళలా మేము. హల్లెలూయా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, సమయోచితమైన నీ కృపయే నన్ను
ప్రైజ్ ది లార్డ్. ఏ భయము నాకు లేనే లేదుగా, నీవు తోడుండగా. ఏ దిగులు నాకు లేనే లేదుగా, నీ కృప నా తోడుండగా. ఏ భయము నాకు లేనే లేదుగా, నీవు తోడుండగా. ఏ దిగులు నాకు లేనే లేదుగా, నీ కృప నా తోడుండగా. ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమ్మరి. ఎంత లోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమ్మరి. ఆరాధనా 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 ఆరాధన నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా ఆరాధన నీకేనయ్యా. గొర్రెల కాపరి అయిన దావీదున్ నీవు రాజుగా చేసినావుగా. గొలియాతును పడగొట్టుటకు నీ బలమునే ఇచ్చినావయ్యా. గొర్రెల కాపరి అయిన దావీదున్ నీవు రాజుగా చేసినావుగా. గొలియాతును పడగొట్టుటకు నీ బలమునే ఇచ్చినావయ్యా. ప్రతి బలహీన సమయములో నీ బలము నా తోడుండగా. భయపడక ధైర్యముతో నే ముందుకే సాగెదా. ప్రతి బలహీన సమయములో నీ బలము నా తోడుండగా. భయపడక ధైర్యముతో నే ముందుకే సాగెదా. ఆరాధనా 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 ఆరాధన నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా ఆరాధన నీకేనయ్యా. ఘోర పాపి అయిన రహబున్ నీవు ప్రేమించినావుగా. వేశ్యగా జీవించినను వారసత్వమునిచ్చినావుగా. ఘోర పాపి అయిన రహబున్
నీవు ప్రేమించినావుగా, స్వేచ్ఛగా జీవించినను వారసత్వమునిచ్చినవుగా. నా పాపమై నా శాపమై మరణించిన నా యేసయ్యా, నా నీతి అయి నిత్య శాంతి అయి నా తోడుండు నా దైవమా. నా పాపమై నా శాపమై మరణించిన నా యేసయ్యా, నా నీతి అయి నిత్య శాంతి అయి నా తోడుండు నా దైవమా. ఆరాధనా 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 ఆరాధన నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా ఆరాధన నీకేనయ్యా. ఏ భయము నాకు లేనేలేదుగా, నీవు తోడుండగా. ఏ దిగులు నాకు లేనేలేదుగా, నీ కృప నా తోడుండగా. ఏ భయము నాకు లేనేలేదుగా, నీవు తోడుండగా. ఏ దిగులు నాకు లేనేలేదుగా, నీ కృప నా తోడుండగా. ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమ్మరి. ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమ్మరి. ఆరాధనా 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 ఆరాధన నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా ఆరాధన నీకేనయ్యా. హల్లెలూయా. గుండెల్లో నిండిన నాకున్న భావన చెప్పాలి నీకే రీతినా. గుండెల్లో నిండిన నాకున్న భావన చెప్పాలి నీకే రీతినా. కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నా, కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నా. యేసయ్యా యేసయ్యా చేస్తున్నా స్తోత్రాలాపన. యేసయ్యా యేసయ్యా చేస్తున్నా స్తోత్రాలాపన. నీకే ఆరాధన, నీకే ఆరాధన. గుండెల్లో నిండిన నాకున్న భావన చెప్పాలి నీకే రీతినా.
ఆశ్చర్య కార్యాలు జరిగాయి నీ వలన. నా కన్ను చూడని ఆశ్చర్య కార్యాలు జరిగాయి నీ వలన. నీ గొప్ప నామమును పాడి స్తుతిస్తున్నా, నీ గొప్ప నామమును పాడి స్తుతిస్తున్నా, అన్ని వేళల యందునా, అన్ని వేళల యందునా. యేసయ్యా యేసయ్యా చేస్తున్నా స్తోత్రాలాపన. యేసయ్యా యేసయ్యా చేస్తున్నా స్తోత్రాలాపన. నీకే ఆరాధన, నీకే ఆరాధన. గుండెల్లో నిండిన నాకున్న భావన చెప్పాలి నీకే రీతినా. నా ఊహ కందని మహోపకారాలు కలిగాయి నీ వలన. నా ఊహ కందని మహోపకారాలు కలిగాయి నీ వలన. ఉత్సాహగానముతో నిన్నే సేవిస్తున్నా, ఉత్సాహగానముతో నిన్నే సేవిస్తున్నా, నీ ఆవరణమందునా, నీ ఆవరణమందునా. యేసయ్యా యేసయ్యా చేస్తున్నా స్తోత్రాలాపన. యేసయ్యా యేసయ్యా చేస్తున్నా స్తోత్రాలాపన. నీకే ఆరాధన, నీకే ఆరాధన. గుండెల్లో నిండిన నాకున్న భావన చెప్పాలి నీకే రీతినా. గుండెల్లో నిండిన నాకున్న భావన చెప్పాలి నీకే రీతినా. కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నా, కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నా. యేసయ్యా యేసయ్యా చేస్తున్నా స్తోత్రాలాపన. యేసయ్యా యేసయ్యా చేస్తున్నా స్తోత్రాలాపన. నీకే ఆరాధన, నీకే ఆరాధన. హల్లెలూయా.
హల్లెలూయా. హల్లెలూయా. నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతి కావ్యం, నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం నీ మహిమకై ఫలించగా కృప చూపిన యేసయ్యా, యేసయ్యా. నీపైనే ఆనుకుని రాస్తున్న స్తుతి కావ్యం, నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం నీ మహిమకై ఫలించగా, నీ మహిమకై ఫలించగా కృప చూపిన యేసయ్యా. నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతి కావ్యం. గొంతుల్లో మారు మ్రోగేలా వేదనను తొలగించేలా వేల గొంతుల్లో మారు మ్రోగేలా వేదనను తొలగించేలా సంగీతమే సందేశంలా, సంగీతమే సందేశంలా హృదయాలను కదిలించగా, హృదయాలను కదిలించగా కృప చూపిన యేసయ్యా. నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతి కావ్యం. గుండెలోతుల్లో ఉండిపోయేలా సంతోషం కలిగించేలా గుండెలోతుల్లో ఉండిపోయేలా సంతోషం కలిగించేలా స్వరవేదమే జయనాదంలా, స్వరవేదమే జయనాదంలా విజయాలను కలిగించగా, విజయాలను కలిగించగా కృప చూపిన యేసయ్యా. నీపైనే
మనందరం కూడా దేవుని సన్నిధిలో లేచి నిలువబడి ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకొని, ఆయన మంచితనమును జ్ఞాపకం చేసుకొని, ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి మంచి ఉద్దేశమును జ్ఞాపకం చేసుకొని, ఆయనను స్తుతించటానికి మన హృదయాలను తెరుద్దాం. అందరము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మన దేవుడు మన ఆశ్రయమైన దేవుడు. ఆయన మన దాగుచోటు, ఆయన మనకు సహాయకుడు. మనలను బలపరచే దేవుడు. మనం ఆయన సన్నిధిలో చేరి ఆయన యొక్క కృపలను జ్ఞాపకం చేసుకుంటూ నోరారా ఆయనను స్తుతించటానికి, మనసారా దేవుని మహిమపరచడానికి ఆయన మనకు సమయాన్ని ఇచ్చి ఉన్నారు. ఆయన యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించటానికి, ఆయన సన్నిధిలో మనకున్నటువంటి దీవెనను అనుభవించటానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నారు. అందును బట్టి అందరము రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తోత్రము నాయన. ఓ నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి, నీకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్రయదుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయదుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నాదే దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నాకే విడువని దేవుడుండగా నేను భయపడను. ఆపత్కాలమునా తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటునా నన్ను దాచెను. ఆశ్రయదుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయదుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. ఈ లోకములో కలుగుతున్న ప్రతి శ్రమ శోధన మనము జయించుట కొరకు దేవుడు మన ముందు ఉంచినటువంటి పరీక్షలని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనకు జయమునివ్వటానికి ప్రతి విషయంలో కూడా అత్యధిక విజయం పొందిన వారినిగా మనలను పిలిచి ఆయన అనుగ్రహించాడు కనుక ఆయన మనకు తోడుగా ఉన్న ఇమ్మానుయేలని పాడి దేవుని కనపడతాం. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు, ముదిమి వచ్చు వరకు నన్ను
ఎత్తుకొనే దేవుడవు. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు. ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు. నీవు కాక వేరే ఆశ నాకు లేనే లేదు. నీవు కాక వేరే ఆశ నాకు లేనే లేదు. నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగేదన్. నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగేదం. హల్లెలూయా 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 హల్లెలూయా. లెక్కించలేని అద్భుత కార్యములను మన కొరకు చేయాలని ఇప్పటికే చేస్తూ ఉన్నటువంటి దేవుడు, ఆయన అనేకమైన తన మహత్కార్యముల ద్వారా మన జీవితాలను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రతి ఒక్కరము కూడా కృతజ్ఞతతో నిండిన వారమై, ప్రభువా నీ యొక్క కృపల కొరకు వందనాలు, నీవు నాకు అనుగ్రహిస్తున్నటువంటి లెక్కించలేని గొప్ప కార్యముల కొరకు వందనాలు, నీ కార్యములను నేను అనుభవించడానికి సహాయం చేయండి ప్రభువా అని ప్రభు సన్నిధిలో మనం అడుగుతూ పాడి దేవుని స్తుతిద్దాం. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకు నేను ఏమి అర్పింతును. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకు నేను ఏమి అర్పింతును. స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు, స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు. కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా, కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆపత్కాలమునా తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటునా నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను.
దుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను, నేను భయపడను, నేను భయపడను. మన దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేలు దేవుడు, ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండేటువంటి వాడు. ఆయన ఎప్పుడు మనల్ని చేయి విడిచే దేవుడు కాదు. నిరంతరము స్తోత్రార్హుడైన దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. మన బలమై ఉన్న దేవుడు ఆయనే, మన జీవమై ఉన్న దేవుడు ఆయనే, మన జీవితానికి చాలిన దేవుడుగా ఆయన మన కొరకు ఉన్నాడు. అనుదినము అనునిత్యము మనకు నూతనమైన తన కృపలను అనుగ్రహించి నడిపించు దేవుడై ఉంటూ ఉన్నాడు. అటు దేవునికి అందరము రెండు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వ్యక్తి, ఆఖరి వ్యక్తి వరకు అందరము కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవా నీకు స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా. లెక్కలేనని గొప్ప కార్యములను మా కొరకు చేసిన దేవుడవు నీకు స్తోత్రం ప్రభువా. ఆశ్చర్య క్రియలను మా కొరకు చేసిన దేవుడవు నీకు స్తోత్రం ప్రభువా. నాయనా మా జీవితం పట్ల ఎంతో గొప్ప ఉద్దేశమును కలిగిన దేవుడవు నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. మా జీవితాలను నాయనా శ్రేష్టమైన స్థితికి నడిపించటానికి మమ్మలను నాయనా ఉన్నతమైనటువంటి ఉద్దేశము చేత మమ్మలను పిలిచి నడిపిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నీ నామమునకు మహిమ చెల్లిస్తున్నా, నీ నామమునకు ఘనత చెల్లిస్తున్నాం, నీ నామమునకు ప్రభావము చెల్లిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా. మనందరం కూడా దేవునికి సంపూర్ణమైన గౌరవాన్ని, మన జీవితంలో దేవునికి పరిపూర్ణమైనటువంటి ఉన్నత స్థానాన్ని ఇచ్చి మనం ఆయనను గణపరచవలసిన వారమై ఉంటూ ఉన్నాం. నిన్ను ఆరాధిస్తున్నాము తండ్రి, మీ నామమును హెచ్చిస్తున్నాము తండ్రి, మీకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. అత్యున్నతుడవుగా నీవు కనబడే దేవుడవు తండ్రి. నీ కృపలను బట్టి వందనాలు చెల్లిస్తున్నావు, నీ మంచితనమును బట్టి వందనాలు చెల్లిస్తున్నావు, మీ సన్నిధి కాంతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నావు, మీరు మమ్మల్ని నడిపిస్తున్న నడిపింపును బట్టి వందనాలు చెల్లిస్తున్నావు. మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకొనొచ్చు ఉన్నాం. ఆశీర్వదించండి. నీ నామ మహిమ కొరకై ఇక్కడ చేరువచ్చిన ప్రతి ఒక్కరిని నిలవబెట్టండి ప్రభు. ఆ వాక్యము చేత ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ లోకములో ఈ లోక మాలిన్యము అంటకుండా పరిశుద్ధులుగాను నీకు ఇష్టలుగాను జీవించటానికి నీ బిడ్డలందరి జీవితాల్లో నూతన కార్యములను మీరు జరిగించుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, నీ బిడ్డలను నిలువబెట్టండి ప్రభా, ఆయుధపరచండి తండ్రి. నీ రాజ్య వ్యాప్తి యందు ప్రతి ఒక్కరు కూడా పాలిభాగస్తులుగా ఉండటానికి మీ సహాయం అనుగ్రహించండి ప్రభా. నీకు స్తోత్రం. దర్శించి దీవించుమని, మేలుల చేత నింపుమని, స్తుతి ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుచున్నాం. యేసుక్రీస్తు శ్రేష్ఠ నామంలో ప్రార్థించి ఈ స్తుతి అర్పణ మీకు సమర్పించి ఆరాధించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరము బైబిల్ గ్రంథమును తెరుద్దాం. బైబిల్ గ్రంథము తెరిచి కీర్తనల గ్రంథము 72వ కీర్తన మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 72వ కీర్తన. దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయుము. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును. నీతిని బట్టి పర్వతములను, చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలలో శ్రమనందు వారికి అతడు న్యాయము తీర్చును. బీదల పిల్లలను రక్షించి
బాధపెట్టు వారిని నలుగగొట్టును. సూర్యుడు నిలుచునంత కాలము, చంద్రుడు నిలుచునంత కాలము, తరములన్నిటను జనులు నీ యందు భయభక్తులు కలిగియుందురు. గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలెను, భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయును. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును. అరణ్యవాసులు అతనికి లోబడుదురు, అతని శత్రువులు మన్ను నాకెదరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. కానుకల కొరకైన సమయం, మన ప్రేమపూర్వకమైన కానుకలను మనము మన చేతిలో తీసుకుని, ఈ వారము 2వ ఆదివారం కనుక మనం ప్రత్యేకమైన కానుకను తీసుకుంటాం. కాబట్టి ఈ ప్రత్యేకమైన కానుకను మీ చేతిలో పట్టుకునండి. మన విశ్వాసాన్ని ఒప్పుకొని కానుకను మనము సమర్పిద్దాం. అందరూ చెప్దాం. ఇవ్వుడి మీకు ఇవ్వబడునని సెలవిచ్చిన దేవా, అణచి కుదిలించి దిగజారునంత మట్టుకు జనులు నీ ఒడిలో కొలుతురని నీవు సెలవిచ్చిన వాక్యము మా జీవితంలో నెరవేరునుగాక. నీ వాక్యమును నేను విశ్వసించుచున్నాను, అదే నాకు జరుగునట్లు అనుగ్రహించండి. యేసు నామములో విశ్వాసముతో విత్తుచున్నాను తండ్రి. కాబట్టి మనము మన ప్రేమపూర్వకమైన కానుకలను విశ్వాసంతో విత్తుదాం. రే రే కాబట్టి మొట్టమొదట మీ యొద్ద తీసుకుంటున్నది అది మిషనరీ సేవ కొరకైనటువంటి ప్రత్యేక కానుక. కొందరు సేవకులకు అలాగే మిషనరీ పరిచర్యలో వాడబడటానికి ఈ యొక్క కానుకను ప్రత్యేకించి మనము ఉపయోగిస్తాం కనుక మీ ప్రేమపూర్వకమైన కానుకలను సమర్పించి సేవను ప్రోత్సహించి ముందుకు కొనసాగాలని తెలియపరుస్తూ ఉన్నాం.
నందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము ధర్మశాస్త్రము, దేవుని కృప అనే దాని గురించి మనము లోతుగా అధ్యయనం చేస్తూ పాత నిబంధనలో ధర్మశాస్త్ర కాలమని, క్రొత్త నిబంధనను కృపాకాలమని మాట్లాడుతూ తెలియపరుస్తూ ఉన్నందువలన పాత నిబంధన కాలంలో కృప లేదు, ధర్మశాస్త్ర కాలంలో కృప లేదు, అదే సమయంలో కృపాకాలంలో ఈ క్రొత్త నిబంధనలో మనకు ధర్మశాస్త్రము, ఆ న్యాయ విధులు వాటిని పాటించవలసిన అక్కరలేదు అనేటువంటి ఉద్దేశాలతో చాలామంది బైబిల్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇది కాదు. బైబిల్ ఎప్పుడు కూడా దేవుడు ఎప్పుడు అందరికీ ఒకే దేవుడు. దేవుడు పాత నిబంధన కొత్త నిబంధనకు వేరువేరు దేవుడు అని చెప్పేసి ఆయన విభజించబడలేదు. ఆయన యొక్క విధానాలను, వైఖరులని మార్చుకునేటువంటి వాడు కాదు. ఆయన మార్పు లేని దేవుడు. అందువలనే పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఇవ్వబడటం కంటే ముందే దేవుని కృప మనకున్నదని నేను 1-2 వారాలు మీకు తెలియపరిచాను. ఆ తర్వాత దేవుని కృప పాత నిబంధనలో ఉండటం మాత్రమే కాకుండా ధర్మశాస్త్రము ఇచ్చినప్పుడు ధర్మశాస్త్రములో కూడా దేవుని కృప వెల్లడి చేయబడింది అని జ్ఞాపకం చేశాను. అంటే ఎవరు ఆజ్ఞలను అనుసరించి నడుచుకోమనంటే మనుష్యులు నడుచుకోలేనప్పుడు ఇక మీరు మరణానికే నరకానికే అని చెప్పని దేవుడు విడిచిపెట్టేసేయకుండా వారికి మరొక మార్గాన్ని సిద్ధపరిచాడు, మరొక విధానాన్ని ఆయన సిద్ధపరిచాడు. అదేంటి అని అంటే, ఓకే, మీరు ధర్మశాస్త్రమును పాటించలేని స్థితిలో మీరున్నట్లయితే మీ కొరకు బలి అనేది ఒకటి ఉంది. ఇదే నా కరుణ, నా కనికరం. మీకు బదులుగా ఒక జంతువు, మీకు బదులుగా ఒక ఏదైనా గొర్రెపిల్ల అలాగున బలి అర్పించబడటం ఒక గుర్తుగా మీకున్నది. మీకు బదులుగా మీరు చచ్చిపోవలసిన స్థానంలో నా కుమారుడు చనిపోతాడు అని ఆయన కనికరము, ఆయన కరుణ మనకు శిక్షావిధి కలగకుండా మన శిక్షను ఆయన తొలగించి కనికరము చూపించాడు. దాన్నే కృప అంటారు. ధర్మశాస్త్రములో వెల్లడి చేయబడిన దేవుని కృప, ఇది మనము అర్థం చేసుకున్నాం. ఆ తర్వాత క్రొత్త నిబంధనలో ధర్మశాస్త్రము లేదు అనేటువంటి ఆలోచన కొంతమందికి ఉన్నది. అంటే ఏంటంటే, యేసుక్రీస్తునందు ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కనుక మనకిక మీదట శిక్షావిధి లేదు కనుక మనము ఏ విధమైనటువంటి నిబంధనలు పాటించనక్కరలేదు, మనము ఏ విధమైనటువంటి పద్ధతులను అవలంబించవలసిన అవసరం లేదు అని చాలామంది యొక్క ఉద్దేశంగా కనబడుతూ ఉంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నేను స్పష్టంగా తెలియపరిచే విషయం ఏంటంటే, కృపాకాలమైనటువంటి ఈ కాలంలో కూడా మనము ధర్మశాస్త్రమును దేవుడు ఏ ఉద్దేశంతో ఇచ్చాడో ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞల యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఆయన కృపలో మనం రక్షించబడ్డాం. రక్షించబడిన తర్వాత ధర్మశాస్త్రము లేక ఆజ్ఞల యొక్క సారాంశం, ధర్మశాస్త్రము ఆజ్ఞల యొక్క దేవుని ఉద్దేశం, అవి ఇవ్వటం వెనక దేవుని ఉద్దేశాన్ని మనము నెరవేర్చాలి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకే వచ్చాను కానీ కొట్టివేయుటకు రాలేదు అని చెప్పి ఆయన సంపూర్తిగా నెరవేర్చిన తర్వాత ధర్మశాస్త్రము యొక్క బలము మన మీద లేకుండా చేసి కృపను మనకు అనుగ్రహించాడు. అంత మాత్రాన ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి ఆ ఆజ్ఞలు లేక ఆ కట్టడలు, ఆ విధానాలు వద్దని కాదు, వాటిని ఏ ఉద్దేశంతో దేవుడిచ్చాడో వాటిని, ఆ ఉద్దేశాన్ని మనము నెరవేర్చాలని ప్రభువైన యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్నాడు. అందుకే పుదీనాలో, సోపులో, జీలకర్రలో 10వ భాగం ఇస్తూ ఉన్నామని చెప్పుకునేవాళ్ళు దాదాపు 8-9 విధాలుగా ఆ అందులైన మార్గదర్శులు లేక శాస్త్రులు, పరిచయులు అనేటువంటి వాళ్ళను చూపించి ఒక 23వ అధ్యాయము మత్తయి వార్తలో 8-9 సార్లు వారిని గూర్చి రకరకాలుగా విశ్లేషించి, మీరు అక్షరపూర్వకంగా ధర్మశాస్త్రాన్ని తీసుకుంటున్నారు, అక్షరపూర్వకంగా దాన్ని పాటించాలంటే అలాగే తూచా తప్పకుండా పాటిస్తున్నారు, అది చాలదు, దాన్ని ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో తీసుకోవటం నేర్చుకోవాలి
అని చెప్పేసని ప్రభువు మాట్లాడటం అనేది మనం ఇక్కడ చూస్తాం. అందుకనే ఆయన అంటారు, మీరు దోమలను వడగట్టి ఒంటెలను మింగుతారని, సున్నం కొట్టిన సమాధుల్లాగా పైన శృంగారించబడి లోపలంతా కూడా ఆ శవము లేకపోతే ఆ యొక్క కుళ్ళిపోయినటువంటి స్థితి కనబడుతూ ఉందని, వెలుపల లోపల మీరు మంచివాళ్ళుగా ఉండాలని, పాత్రను వెలుపల మాత్రమే మీరు తోముతారు కానీ దాని లోపల మీరు శుభ్రం చేయరు అని, ఆ తర్వాత మీరు 10వ భాగం ఇస్తారు కానీ దాంట్లో ముఖ్యమైనది దేవుడు 3 విషయాలు చెప్పాడు: న్యాయము, కనికరము, విశ్వాసము. ఈ మూడింటిని విడిచిపెట్టేసేసి అక్షరపూర్వకంగా ఆ విధానాలు చేసాం అయిపోయింది అన్నట్లుగా మీరు ఉండిపోతారు. అది కాదు, మీరు ఆత్మీయంగా లేకపోతే దైవికమైన విధానములో పద్ధతిలో దానిని అవలంబించాలి అనేటువంటిది నేర్పిస్తూ వచ్చారు. అంతేకాకుండా 7వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినప్పుడు మత్తయి సువార్తలో, ఇవన్నీ గతంలో నేను మీకు చెప్పినవే, 7వ అధ్యాయం 12వ వచనంలో చూసినప్పుడు అక్కడ మీరు ఇతరులు మీకు ఏం చేయవలనని మీరు కోరుకుంటారో, ఇతరులు మీకు ఏం చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరు వారికి చేయండి. ఎదురున్న వాళ్ళు ఏదైనా ఒక పరిస్థితిలో ఉంటే ఆ స్థానంలో నిన్ను పెట్టుకొని ఆలోచించి, నేనే వాళ్ళ స్థానంలో ఉంటే ఏం కోరుకుంటాను? వాళ్ళు నాకు సహాయం చేయాలని కోరుకుంటాను, సో నేను సహాయం చేయాలి అని చెప్పేసని మనకు మనమే ఒక నిర్ణయం తీసుకుని, మనకు మనమే ఒక తీర్పు తీర్చుకుని, మనకు మనమే ఒక దేవుని వాక్యమును అవలంబించేటువంటి విధానాన్ని మనం చేసుకోవాలి. అందుకనే ఇతరులు వచ్చి మనకు చెప్పడం కోసం ఆజ్ఞలు లేవు. కొంతమంది అంటారు కదా, నేను ఉదాహరణ కూడా చెప్పాను, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమనింది, నువ్వు ప్రేమించట్లేదు బ్రదర్ అని చెప్పని ఎదుటోడిని అంటే వాడికి సరిగ్గా బైబిల్ అర్థం కాలేదని అర్థం. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమని మనల్ని ఇతరులకు చెప్పమని దేవుడు చెప్పలేదు. మనము ఇతరులకు చెప్పటం కోసం ఆ వాక్యాన్ని వాడుకోమని దేవుడు చెప్పలేదు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించని నాకు చెప్పాడు దేవుడు. ఎవరికి వారము మనకు తీసుకోవాలి, మనము దాన్ని అవలంబించాలి. అంతేగాని ఎదుటి వారిని ఏలెత్తి చూపించటానికి, వారిలో తప్పులు వెతకటానికి మనం ఈ వాక్యాలను ఉపయోగించుకోకూడదు అని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. తర్వాత ఇలాగున ఈ వాక్యాలను మనం చూస్తూ ఉన్నప్పుడు క్రొత్త నిబంధనలో కూడా దేవుని యొక్క కనికరమును మనము, దేవుని యొక్క ఆజ్ఞల పూర్వకమైన విషయాలను మనము అవలంబించాలి అనేటువంటి దానిలో చాలా లోతుగా మనము అధ్యయనం చేసి ధ్యానం చేసుకొని నేర్చుకున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క విషయాన్ని మాత్రం నేను సంపూర్తి చేయాలని ఈరోజు ఇష్టపడుతూ ఉన్నాను. అదేంటనంటే, మీకా గ్రంథంలో మనము గత వారంలో చూసాం కదా, మనుషులు ఏదో ఇచ్చి దేవుణ్ణి మంచి చేసుకోవాలని, దేవునికి ఏదో ఇచ్చి ఏదో తెచ్చి ఏదో ఇచ్చి దేవుణ్ణి మంచి చేసుకోవాలని, లేకపోతే ఆయన ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వేలాది దూడలు, ఏడాది దూడలు, వేల కొలది పొట్టేళ్ళు, విస్తారమైన తైలము, ఇలాంటివన్నీ తీసుకొచ్చి దేవుణ్ణి సంతోషపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. నా వంతు నాకు చేత అయింది, ఇదిగో ఇది నేను చేస్తున్నానయ్యా అని చెప్పేసి మనకున్నదాన్ని ఏదో ఆయనకి ఇస్తే ఆయన ప్రసన్నమై మనకు ఫేవర్ చేస్తాడు, మనకు మేలు చేస్తాడు, మనకు కనికరం చూపిస్తాడనే ఉద్దేశం చాలామంది మనుషుల్లో ఉంటుంది. ఎందుకు అనంటే, మనము ఇవ్వాలి, మనము క్రియ చేయాలి, దాన్ని బట్టే దేవుడు మనకు చేస్తాడు అనేటువంటి వైఖరి చాలాసార్లు మనకు మన యొక్క హృదయంలో ఉండటాన్ని మనము చూస్తూ ఉంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మీకా గ్రంథంలో అవసరమైనదేంటి, చేయాల్సిందేంటి అనేది ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. ఇంకా అవసరమైతే నా పాపాల కొరకు నా యొక్క కుమారుణ్ణే నేను ఇచ్చేస్తాను, నా జ్యేష్ఠ కుమారుణ్ణే నేను ఇచ్చేస్తాను అంటున్నాడు. వీడే చంపేసుకోవచ్చుగా, నా పాపాల కొరకు కొడుకునిచ్చేదేంటి, నేనే చావచ్చు కదా. అర్థం కాలేదా? నా పాపములు పోవటం కోసం నా కొడుకునిస్తానంటాను, నేనెవరిని వాడిని చంపటానికి? నాకు పుట్టినందు మాత్రాన వాడిని చంపే హక్కు నాకుందా? ఇలాగున ఏదో ఒకటి ఇచ్చి, కొడుకంటే చాలా గొప్ప కదా, నా కొడుకునైనా ఇచ్చేస్తాను, ఇలాంటి ఉద్దేశాలతోటి, ఇలాంటి ఆలోచనలతోటి దేవునికి ఇచ్చేయాలనేటువంటి, ఏదో ఒకటి ఇచ్చి ప్రసన్నం చేసుకోవాలనే ఆలోచన ప్రజలు కలిగి ఉంటూ ఉన్నారు. కానీ దేవుడు అది కాదు కోరుకుంటూ ఉంది.
దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే 3 మాటలు 3 విషయాలు మనం చూసాం. ఒకటేమో న్యాయముగా నడుచుకొనుట. న్యాయముగా నడుచుకొనుట. ఉదాహరణకి నాకు మంచినీళ్ళు ఇచ్చారు, నేను వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలి, ఇది మనసులో ఉంటుంది. ఒకప్పుడు నాకు సహాయం చేశాడు, నేను అతనికి సహాయం చేయాలి, ఇది న్యాయం. న్యాయం. వాళ్ళు వచ్చి అడుగుతారు, అరే నువ్వు బాధలో ఉంటే నేను ఎంత చేశానురా, కనీసం నాకు చేయాలనిపించలేదా నీకు, న్యాయం ఉందా నీకు అని అడుగుతారు. అంటే మనము పొందుకొని ఉంటే మనము వాళ్ళకి చేయాలి అనేది న్యాయం. కానీ కనికరం వేరండి. కనికరం అంటే వేరు. కనికరం అంటే ఏంటో తెలుసా? కనికరము అని అంటే ఎవరు నాకేమీ చెయ్యకపోయినా తిరిగి మరలా పొందుకోలేని వారికి సహాయం చేయటానికి కనికరం అంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఎందుకు విందు చేస్తామో తెలుసా? ఈ మధ్య ఫంక్షన్లు అవి ఇవి ఎక్కువైపోయాయి, అందుకే అప్పులు ఎక్కువైపోతున్నాయి కదా. ప్రతిదానికి ఫంక్షనే. పుట్టినరోజు గ్రాండ్గా చేయాలి, ఎవరిని చూసి ఎవరు వాత పెట్టుకోవాలి, మనకు అవసరం ఏముంది? అదైపోయిన తర్వాత ఒకవేళ కూతురు వయసుకు వస్తే ఆ అమ్మాయికి ఒక పెద్ద ఫంక్షన్ చేయాలి. ఏం అవసరం ఫంక్షన్? ఎందుకు డబ్బులు ఖర్చు చేసి వేస్ట్ చేయాలి? ఆ తర్వాత మరికొన్ని ఇంకా ఒక్కొక్కటి కనబడతా ఉన్నాయి. పెళ్ళి అంటే ఎంత పెద్ద ప్రాసెసో, ఆ పెళ్ళికి ముందు పెళ్ళికి వెనక రకరకాలైనటువంటి ఖర్చులు, వీటన్నిటితోటి సతమతం అయిపోతున్నారు. ఇంకా మాట్లాడితే ఆ ఖర్చు భరించలేక అప్పులోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా అన్నెసరీ థింగ్స్. సింపుల్గా చేసుకోవచ్చు, లేదా అవసరమైనంత వరకు చేసుకోవచ్చు. అనవసరమైనటువంటివన్నీ తల మీద పెట్టుకొని భారం మోసుకుంటూ కష్టపడాల్సిన అవసరమేం లేదు. మనం కానీ చూసినట్లయితే కనికరం అంటే ఫంక్షన్ చేసేటప్పుడు ఎవరినైనా పిలుస్తాం. ఎలా పిలుస్తారో తెలుసా? నేను పలానా వాడికి పలానా గిఫ్ట్ ఇచ్చాను కాబట్టి వాడిని పిలిస్తే వాడొచ్చి నాకు కూడా ఆ గిఫ్ట్ ఇవ్వాలి. భలే ఉంటుంది ఈ సిస్టమ్, భలే ఉంటుంది. ఎందుకంటే ఒక్కళ్ళ మీదే, కుటుంబం మీద ఒకేసారి భారం పడకుండా ఇది లాజికల్గా బాగుంది. ఎందుకనంటే ఎప్పుడో సంవత్సరానికి ఒక వస్తువు చొప్పున వాడికోటి ఇచ్చేస్తే మనము ఒక్కసారే ఖర్చు పెట్టి 2-3 లక్షలతోటి, 1,00,000 రూపాయలతోటి వస్తువులన్నీ కొనే బాధ లేకుండా మన పెళ్ళికి వాళ్ళందరూ తీసుకొచ్చి ఇవ్వటం నైస్. వాళ్ళకు వడ్డీ కూడా వస్తుంది. ఎందుకంటే వాడు కొనిచ్చిన వస్తువు కొనియాలి, ఇప్పుడు అది రేటు పెరిగి ఉంటుంది. ముందు పెట్టుబడి పెట్టి కొంచెం రేటు పెరిగినా కూడా అదే రేటుకి కొనగలుగుతున్నాం అన్న తృప్తి కూడా ఒకటి వీళ్ళకి మిగిలిపోతా ఉంది. పోనీ మంచిదే, స్నేహబంధంగా అందరూ ఒకళ్ళకొకళ్ళు అలా సహకరించుకొని చేసుకోవటం బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, కొంతమంది నేను నీకు ఇచ్చాను నువ్వు నాకు ఇవ్వాలి అంటారు చూడండి, దీన్ని న్యాయం అంటారు. కనికరం అంటే అది కాదు. కనికరం అంటే ఏంటి తెలుసా? ప్రభు ఒకరోజు చెప్పాడు, నీ ఇంట్లో నువ్వు విందు చేసుకుంటే నీకంటే గొప్ప వాళ్ళనో నీకు ఇవ్వగలిగిన వాళ్ళనో పిలవటం కాదు, అది అందరూ చేస్తారు, నువ్వు కూడా చెయ్యి. దానికంటే స్పెషల్గా ఏం చేయాలి? తిరిగి నీకు ఇవ్వలేని వాళ్ళకివ్వు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటది? తిరిగి నీకు ఇవ్వలేని వాళ్ళకివ్వు. బీదలు, అంగహీనులు. అదే రాజుగారి విందు గురించి మనం చూసినప్పుడు పిలువబడిన వాళ్ళందరూ రాలే. ఎందుకంటే ఆ భోజనం కోసం 2,000 ఖర్చు పెట్టుకొని అక్కడికి ఏం వెళ్తాంలే అన్నట్టుగా కొంతమంది ఆలోచిస్తారు. ఈరోజు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని కనబడుతూ ఉన్నాయి. ఆర్థిక సంబంధాలే. మనుషులు ఎవ్వరు కూడా మనస్ఫూర్తిగా మనం కలిసి మాట్లాడుకోవటానికి వచ్చాం అని ఎవరు అనుకోవట్లా. అక్కడికి వెళ్తే మనకేంటి అని ఆలోచిస్తున్నారు. తీరా వాళ్ళ స్తోమత ప్రకారంగా వాళ్ళు భోజనం పెడితే ఈ భోజనమా వాడు పెట్టేదని చెప్పని కూడా అడుగుతున్నారు. అంటే అసలు సంబంధాలకు విలువ లేదు, ప్రేమకు విలువ లేదు. ఫైనల్గా ఎక్కడికి వచ్చేసామనంటే అన్నీ ఆర్థిక లావాదేవీలే. అన్నీ నీకేంటి నాకేంటి, నాకేంటి లాభం,
ఇది ఆలోచన చేసి అక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు. నేను మీకేం చెప్తున్నానో తెలుసా ప్రియదేవుని బిడ్డలారా, మానవత్వం నశించిపోతున్న రోజుల్లో మెటీరియలిస్టిక్ లైఫ్, ఒక యాంత్రిక జీవితం, ఇంకా మాట్లాడితే వస్తువులను ప్రేమించి మనుషులను ద్వేషించే రోజుల్లో మనం ఉంటున్నాం. వస్తువులను ప్రేమిస్తున్నారు, మనుషులను ద్వేషిస్తున్నారు. మా బాబాయ్ మా ఇంటికి వచ్చాడు అని ఆలోచన చేయట్లేదు, కానీ బాబాయ్ ఏ ప్యాంటు ఏ షర్ట్ వేసుకొని వచ్చాడని ఆలోచన చేస్తున్నారు. రేమండ్ షర్ట్ వేసుకున్నాడా, అట్లాగైతే కొంచెం గౌరవిద్దాం. మామూలుగా ఉన్నాడా, ఎన్నెవరు పట్టించుకుంటారులే. ఇది ఆలోచన అయిపోయింది. కానీ అది కరెక్ట్ కాదు. మనకు దేవుడు నేర్పించిన పద్ధతి ఏంటంటే న్యాయం ఒక్కటే కాదండి, కనికరం కూడా నేర్పిస్తూ ఉన్నాడు. ఆమెను చెప్పండి. ఈ కనికరం ఏంటి అని అడిగితే, తిరిగి మరలా నీకు ఇవ్వలేని వాళ్ళకి నీవు భోజనం పెట్టు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. తిరిగి నీకు ఇవ్వలేని వాళ్ళకి నువ్వు భోజనం పెట్టు, తిరిగి నీకు ఇవ్వలేని వారికి డబ్బు ఇవ్వు, తిరిగి నీకు సహాయం చేయలేని వారికి సహాయం చేయి. వాళ్ళ దగ్గర నుంచి ప్రతిఫలం ఆశించొద్దు, వాళ్ళ దగ్గర నుంచి ఏ విధమైనటువంటి డబ్బును ఆశించొద్దు, ప్రతిఫలం ఆశించొద్దు. కేవలము ప్రేమతో నువ్వు చేయటం ప్రారంభించాలి, కేవలం ప్రేమతో చేయటం ప్రారంభించాలి. దీన్నే కనికరము అంటారు. ఈ రెండు ఒక కేటగిరీ. ఎందుకు ఒక కేటగిరీ అని నేను అంటున్నానంటే, మనుషులకు చేసేవి ఇవి. ఈ రెండు మనుషులకు చేసేవి. న్యాయమైన మనుషుల పట్లే మనం చేస్తాం, కనికరమైన మనుషుల పట్లే మనం చూపిస్తాం. ఈ రెండు మనుషులకు మధ్య మనుషులకు చేసేటువంటివి. దీన్ని మించి మరొకటి ఉంది. అదేంటి అనంటే దేవునికి మనం చేయాల్సింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొకటి ఏంటి, దేవునికి మనం చేయాల్సింది. దాని గురించే కింద వచనంలో రాస్తూ ఉన్నాడు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. చెప్పండి, ఇది ప్రవర్తన. గట్టిగా చెప్పండి, ఏంటది? ప్రవర్తన. దేవుని ఎదుట ప్రవర్తించుట. కొంతమంది చూడండి, ఎవరు పవర్లో ఉంటారో వాళ్ళకి అన్న 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 అంటూ ఉంటారు. దాన్నేం దీన మనసు అనరు. కొద్దిసేపు ఆగిన తర్వాత వాడిని ఉద్యోగంలోంచి ఓడపీకారా, లేదంటే వాడి పదవి తీసేశారా అని అంటే నెక్స్ట్ పదవిలో ఎవరున్నారో వాళ్ళ వైపు పరిగెత్తుతారు అన్న అన్న అంటూ. అంటే నేనేం చెప్పదలుస్తున్నానంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజల యొక్క భావన అది గౌరవం కాదు, దీన మనసు కాదు. వీళ్ళ లోపల వేరే ఉంటుంది, బయటకు మాత్రం నటిస్తూ ఉంటారు. బయటికి మాత్రం కొంచెం ఎదుటి వాళ్ళకి లోబడినట్లుగానో, ప్రేమ చూపిస్తున్నట్లుగానో, వాళ్ళని పొగుడుతున్నట్లుగానో, లేక వాళ్ళకి గౌరవిస్తున్నట్లుగానో కనబడుతూ ఉంటారు. ఇది లోకంలో చెల్లుబాటు అవుతుంది, దేవుని దగ్గర చెల్లుబాటు కాదు. ఎందుకనంటే ఆయన హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎవరు చెప్పండి? హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు. చాలాసార్లు మనము పొరపాటు పడతాం, అంటే మోసపోతాం. ఎలా మోసపోతామనంటే, మనం మోసపోయే పద్ధతి ఎలా ఉంటుందనంటే, మనల్ని పొగుడుతున్నారంటే, మనల్ని గౌరవంగా చూస్తున్నారంటే, మనతో కొంచెం మంచిగా ఉంటున్నారనంటే నిజంగానే వాళ్ళు మనల్ని గౌరవిస్తున్నారని మోసపోతూ ఉంటాం. అది టైం, ఒక సమయానుకూలంగా వాళ్ళు ఏదో అవసరం కోసం సమయానుకూలంగా అలాంటి గౌరవాన్ని చూపిస్తున్నారే కానీ అసలైన గౌరవం లేదన్న విషయం మనకు అర్థం కాదు. ఇప్పుడు ప్రపంచమంతా దీన్నే ఎదురు చూస్తున్నారు. దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి. ముఖస్తుతి, ఆ తర్వాత ఏంటి, మెహర్బానీ, లేదనంటే ఇప్పుడు దానికే కొత్త పేరు కూడా పెట్టారు, ప్రోటోకాల్ అనే పేరు కూడా పెట్టారు. అసలు ప్రోటోకాల్ అర్థం వేరు, కానీ ఇది వేరు. అంటే నా స్థానానికి తగ్గట్టు నన్ను గౌరవించాలి కదా, వాడికంటే నేను ఎక్కువ పదవిలో ఉన్నాను కదా, నాకు ఇవ్వాల్సిన గౌరవం ఏది అని అడుగుతూ ఉంటారు. వాళ్ళు అడుగుతుంటారు కాబట్టి ఒక నమస్కారం పడేస్తే అయిపోద్దిలే అని చెప్పేసి ఈ ప్రజలు కూడా ఇదే నేర్చేసుకున్నారు. దాన్ని తీసుకొచ్చి జీవితంలోకి తెచ్చుకున్నారు. అది ప్రాబ్లం. ఒకవేళ ఎవరైనా గౌరవాన్ని నీ దగ్గర నుంచి కోరుకుంటే గౌరవం ఇవ్వండి, సరే, అది వేరే మ్యాటర్. అది వాళ్ళ అవసరమని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తాం. కానీ దేవుని యొద్దకు వస్తే డిఫరెంట్ అండి. దేవుని యొద్దకు వస్తే ఎలా ఉంటుందనంటే, దేవుని ఎదుట మనం నటించడానికి వీల్లేదు, దేవుని ఎదుట మనము పై వేషానికి చూపించటం వీల్లేదు. అయ్యగారు 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 అని వచ్చేవాళ్ళే కాళ్ళు పట్టుకొని కిందకి లాగేస్తారు. ఎందుకు?
నిజంగా అయ్యగారు కాదు అది, నిజమైన అయ్యగారు మాట కాదు అది. అదేంటి అని అంటే ముఖస్థుతి లేదా ఏదో బయటికి చూపించుకోవడం, లోక మర్యాద. బైబిల్ దానికి ఒక మంచి పేరు పెట్టింది, లోక మర్యాద. దేవుని మర్యాద కాదు. ఏ మర్యాద అది? లోక మర్యాద. నిజంగా గౌరవం ఎక్కడ ఉండాలో తెలుసా? గౌరవం ఎక్కడ ఉండాలి అని అంటే, అందుకే దీంట్లో ఉపయోగించబడిన పదం చాలా ముఖ్యమైన పదం, దీన మనస్సు. చెప్పండి, దీనత్వం ముఖంలో, కళ్ళల్లో, వేషంలో కాదు కనపడవలసింది. నేను బైబిల్ కాలేజ్ చదువుకునేటప్పుడు ఆయన లేడు కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు. ఆయన చనిపోయారు. నాతో పాటు బైబిల్ కాలేజ్ చదువుకున్న ఒక స్టూడెంట్ ఆయన. అయితే నాకు ఆయనకి సుమారుగా ఒక 15 నుంచి 16 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. ఆయన పెద్దాడు, మేము చిన్నోళ్ళం. ఆయన ఎట్లా ఉండేవంటే, ఎప్పుడు చూసినా పాస్టర్ అంత గౌరవమా అనుకునేవాళ్ళం. ఇంత పెద్ద వయసుడు అయ్యండి, బైబిల్ కాలేజీలో అందరికంటే పెద్దోడు, ఇంత పెద్ద వయసుడు అయ్యండి, ఇంత గౌరవం ఏంటి, ఇంత మర్యాద ఏంటంటే అనుకునేవాళ్ళం. కానీ సంగతి తెలుసా, ఒక 4 స్టూడెంట్స్ జీవితాలు పాడు చేశాడు. వాళ్ళకి లేనిపోయినవి చెప్పి, లేనిపోయిన కార్యాలు చేయించి, లేనిపోయిన విధంగా సేవకులకు వ్యతిరేకంగా ఎదురు తిరిగేటట్టు చేసి, వాళ్ళలో ఒక 2 బైబిల్ కాలేజీ మానేసేటట్టు చేసి, అలాగే అతను సేవకుడైన తర్వాత ఎన్నో సంఘాలలో అన్ని విషయాలు ఇట్లాగే ఉంటాడు. ఎంత కుయుక్తిగా ప్రవర్తిస్తాడనంటే అప్పుడే ఏడ్చేస్తాడు. అన్న నేను చాలా తప్పు చేశానన్న. ఏడ్చేస్తే నిజంగానే పాపం పశ్చాత్తాపడుతున్నాడని మనం అనుకుంటాం. అది రొటీన్ లైఫ్ ఆయనకి. అట్లా పశ్చాత్తాపడుతున్నట్టు కనబడతాడు. మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ ఏది చేయాలో అది చేసేస్తాడు. అంటే అతనిలో మారు మనసు లేదు, కానీ సేవకుడిగా ఉంటే లైఫ్ బాగుంటుందనే ఉద్దేశంతో అదేదో తన యొక్క వేషధారణతో తన జీవితాన్ని నెట్టేయటానికి అలా చేసేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీతో ఒక విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. ఇలాంటి జీవితం అవసరమా? దేవుడు ఇలాంటి జీవితాన్ని కావాలని కోరుకున్నాడా? బైబిల్ ఇలాంటి వ్యక్తులు ఇలాంటి జీవితం కలిగి ఉండాలని బైబిల్ చెప్తుందా? ఇది మనం కానీ జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని దగ్గర ఈ పప్పులేమీ ఉడకో. చెప్పండి, ఏం ఉడకో? ఈ పప్పులేమీ ఉడకో. ఎందుకు ఉడకో అంటే అసలు ఆ మంట సరిపోలే, అందుకనే ఉడకదు. నువ్వు లోపల వేరొక ఆలోచన పెట్టుకొని బయటికి ఇంకొక విధంగా ఉండి నీ గౌరవాన్ని, నీ మర్యాదను, మంచితనాన్ని దేవుని ఎదుట ప్రవర్తించాలని చూస్తే దేవుడు అంటాడు, బ్రదర్ నువ్వు బయట బాగా గౌరవంగానే కనపడుతున్నావు, మంచిగా ముసుకేసుకున్నావు, మంచిగా తలంచుకొని తిరుగుతున్నావు, బాగానే కనపడుతున్నావు, నువ్వు చూడటానికి చాలా గౌరవంగా ఉన్నావు, కానీ నాకే మొదటి స్థానం ఇచ్చేవాళ్ళ కనపడుతున్నావు. కానీ బ్రదర్ నేను ఇంకొంచెం లోపలికి వెళ్ళి చూస్తాను. ఎక్కడ చూస్తాను? నీ మనస్సును చూస్తాను. హలో, ఎక్కడ చూస్తాడట? చెప్పండి గట్టిగా, దీన మనస్సు. చెప్పండి గట్టిగా, దీనత్వం కాదు, దీనత్వం బయటికి కనబడుతుంది. దీన మనస్సు దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు దేవునికి వందనాలు చెప్దాం. హల్లెలూయా. దీన మనస్సు దేవుడు కోరుకుంటున్నాడు. నేను ఎప్పుడు కూడా ఎవరితోనైనా మాట్లాడితే కొన్ని విషయాలు, ముఖ్యమైన విషయాలు చెప్తూ ఉంటాను. బాబు నీ మనస్సాక్షి మెత్తగా ఉండేటట్టు చూసుకో అని చెప్తాను. నీ మనస్సాక్షి కొంచెం కఠినపరచబడకుండా నీ మనస్సాక్షి కొంచెం మెత్తగా ఉండేటట్లు చూసుకోరా. మనస్సాక్షి మెత్తగా ఉండటం ఏంటి? అదే దేవుడు రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను నీకు ఇస్తానని చెప్తాడు. చూడండి, రాతి గుండె ఏంటి, మాంసపు గుండె ఏంటి? రాతి గుండె, మాంసపు గుండె డిఫరెన్స్ ఏంటి? మనం కానీ జాగ్రత్తగా ఆలోచన చేస్తే రాతి గుండె లేకపోతే కఠినమైన మనస్సాక్షి అని అర్థం. ఎంత చెప్పినా ఆ మనస్సు కరగదు. ఇవన్నీ అంతే అంటూ ఉంటారులే, అంతేగాని మన జీవితం నడవదు బ్రదర్, ఇట్టాగే ఉండాలి, ఆయన అంతే మాట్లాడి మనం ఇంతే ఉంటాం. ఇది కఠినపరచబడిన మనస్సు. ఒకే తప్పును పలుసార్లు చేస్తే నీ మనసు కఠినపరచబడుతుంది.
ఒకే పొరపాటు అనేది జరగటం సహజంగా జరగచ్చు. ఎవరైనా మనము తప్పిదం చేయొచ్చు, పొరపాటు జరగచ్చు. కానీ అదే అలవాటుగా మారిపోకూడదు. తప్పిపోయిన కుమారుడు తన యొక్క తండ్రిని విడిచి దూరంగా వెళ్ళిపోయాడు, మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక్కసారే వెళ్ళాడు, అది గుర్తుంచుకోవాలి మనం. ఒక్కసారి తిరిగి వచ్చిన తర్వాత నాన్న మళ్ళీ నన్ను చేర్చుకున్నాడు, చాలా మంచోడు మా నాన్న, ఇంక 10 సార్లు పోయినా 10 సార్లు కూడా చేర్చుకుంటాడు అని చెప్పేసి అని కానీ వాడు అనుకొని ఉంటే అసలు వాడిది మారు మనసే కాదు. అసలు వాడిది మారు మనసే కాదు. కొంతమంది విశ్వాసులు కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. దేవుడు క్షమించే దేవుడు బ్రదర్, మనం ఏం చేసినా దేవుడు క్షమిస్తాడు. దీని దారి దీందే, దాని దారి దాందే. భక్తి అన్నప్పుడు భక్తి చేద్దాం, లోకం అన్నప్పుడు లోక ప్రకారంగా ఉందాం. మళ్ళా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు క్షమించు ప్రభు అని అడుగుదాం, మళ్ళా ఇటు వచ్చేసేద్దాం. జీవితంలో ఆ మంచితనము, ఆ దేవుని ఫ్లేవర్ అనేది కనబడదు, దేవుని యొక్క వాసన, సువాసన అనేది కనబడదు. క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు పిలిచాడు. ఆ పరిమళ వాసన కనబడదు, మోసకృత్యం కనబడుతుంది. అందుకే బైబిల్ చెప్పబడుతూ ఉంది, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. ఎందుకు వెక్కిరించబడడు? నువ్వు ఏది విత్తుతావో ఆ పంటనే కోస్తావు. అంటే ఏంటి? దేవుని దగ్గర మోసాన్ని విత్తుతున్నావు. నీ హృదయమును సరిచేసుకోమని దేవుడు చెప్తుంటే, నీ మనస్సు సరిగ్గా ఉండాలని దేవుడు చెప్తుంటే, దీనత్వము నీ శరీరములో కాదు, దీనత్వం నీ తల వంచటంలో కాదు, దీనత్వం అనేది నీ మాటల్లో కాదు, దీనత్వం అనేది నీ మనస్సులో ఉండాలని దేవుడు చెప్తుంటే, మనస్సును కఠినపరుచుకొని బయటికి గౌరవాలు వ్యక్తపరిచేటువంటి విధానము దేవుడు ఇష్టపడలేదు. అందుకే బైబిల్ ఇలా చెప్తూ ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది దేవునికి సంబంధించిన మ్యాటర్. మిగిలిన 2 మనుషులకు సంబంధించి మనం చేస్తాం. ధర్మశాస్త్రం అంతా ఈ 3 ఉందని ఒక విషయం చెప్పారు ప్రభు. అదేంటంటే, మీరు న్యాయమును, కనికరమును, విశ్వాసమును, ఈ విశ్వాసం అనేది క్రొత్త నిబంధన పదం. పాత నిబంధనలోనేమో దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తన అని వ్రాయబడుతూ ఉంది. ఇక్కడ ప్రవర్తన, దీన మనస్సు అనేటువంటివి మనము వాటి యొక్క లోతైన అర్థం చూస్తే విశ్వాస సంబంధమైన జీవితం, విశ్వాస సంబంధమైన వైఖరి, విశ్వాస సంబంధమైన మనసు, విశ్వాస సంబంధమైనటువంటి లైఫ్ స్టైల్, మన జీవన విధానం విశ్వాస సంబంధమైన జీవన విధానంగా ఉండాలి. దేవునికి ఇష్టమైన జీవన విధానంగా ఉండాలి. అంతేకాకుండా మనస్సులో దీనత్వము కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి. బైబిల్ చెప్తూ ఉంది, దీనత్వాన్ని గురించి నేను మాట్లాడాల్సి వస్తే అది బయటికి సంబంధించింది కాదు. బయట మనుషుల యొక్క ముఖాన్ని చూసి వీళ్ళు దీనులు, వీళ్ళు దీనత్వం లేని వాళ్ళు అని చెప్పలేమండి. లోపల మనస్సులో దేవుడు దీనత్వాన్ని కోరుతూ ఉన్నాడు. మనస్సులో దీనత్వం అంటే ఏంటనంటే ఒరిజినల్గా దీనుడు, బయటికి కనిపించాలని దీనుడు కాదు, ఒరిజినల్గా అతను దీనుడు.